వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. లుంబా స్పాండిలోసిస్ అంటే ఏమిటి, ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు సబితా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331074 హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? లుంబార్ స్పాండిలోసిస్ అనగా లంబార్ స్పైన్ అంటే వెన్నుముకలో ఉన్నటువంటి లంబార్ రీజన్ అంటే నడుం ప్రాంతంలో కింది ప్రాంతంలో ఉన్నటువంటి L1 నుంచి L5 వరకు వచ్చినటువంటి చేంజెస్ అంటే డిస్క్ బల్జెస్ కానివ్వండి, హర్నియేషన్ కానివ్వండి, ఇంజరీ వల్ల కానివ్వండి, లేదా డీజనరేషన్ వల్ల అరుగుదల వల్ల కానివ్వండి వచ్చినటువంటి ఆర్థరైటిక్ చేంజెస్నే మనం లుంబార్ స్పాండిలోసిస్ అంటాము. మెయిన్గా లుంబార్ స్పాండిలోసిస్ అనేది కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల, లేదా కొంతమందిలో హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ, ఆర్ కొంతమందిలో ఈ యొక్క హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో, లేదా ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని మందుల ప్రభావం వల్ల అంటే యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ కానీ, యాంటీ ఎపిలెప్టిక్ ట్యాబ్లెట్స్ అంటే ఫిట్స్ వచ్చే వాళ్ళలో వేసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ వల్ల కానివ్వండి కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ లాంగ్ రన్లో ఉన్న వాళ్ళలో, లేదా అన్డిటెక్టెడ్ హైపోథైరాయిడిజం అంటే చిన్న పిల్లల్లో అట్ ద ఏజ్ ఆఫ్ 5 to 15 years ఒకవేళ హైపోథైరాయిడ్ డిటెక్ట్ చేయనట్టయితే కనుక అలాంటి వాళ్ళలో కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా సివియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో వెరీ ఫ్యూ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ హెవీ వెయిట్ లాస్ ఉండడం, ఫెటీగ్నెస్ అంటే అలసటగా ఉండడం, ఇలాంటి ఉన్న పిల్లలలో ఇమ్మీడియట్గా టెస్టింగ్ చేయించడం అనేది చాలా అవసరం. అలాగే అనీమియా అంటే బ్లడ్ లాస్ కనిపించిన పిల్లలలో కూడా హైపోథైరాయిడిజం డిటెక్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో లంబార్ స్పాండిలోసిస్ అనేది లాంగ్ రన్ హైపోథైరాయిడిజంలో కూడా చాలా ఎక్కువ మందిలో ఈ మధ్య కాలంలో క్లినిక్లో కనిపిస్తుంది. అండ్ లంబార్ స్పాండిలోసిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటే ఈవెన్ 20 years ఏజ్లో కూడా ఈ యొక్క నడుము నొప్పితో ప్రజెంట్ అవుతున్నారు క్లినిక్లో. అలాగే 25, 30, 35 నాట్ 40+ ఏజ్లో కనిపించాల్సినటువంటి డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల చేంజెస్ మనకి 20 ఏజ్ గ్రూప్లోనే కనిపిస్తుంది. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి పొజిషన్ ఫెయిల్యూర్ అంటే ఒక 8 to 12 hours వరకు ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వర్క్ షెడ్యూల్స్ వల్ల కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ వల్ల కానివ్వండి, ఈ యొక్క ఒకే పొజిషన్లో ఎక్కువ టైం కూర్చోవటం, అలాగే మనకి నార్మల్గా ఉన్నటువంటి కర్వేచర్ ఆఫ్ స్పైన్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల వచ్చినటువంటి లంబార్ స్పాండిలోసిస్. ఇది మనం చాలా ఏజ్ గ్రూప్స్లో కూడా ఇది కనిపిస్తుంది. సో మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి లంబార్ స్పైన్లో వచ్చినటువంటి డిస్క్ బల్జ్ కానివ్వండి, లేదా స్పాజమ్ అంటే పొజిషన్ ఫెయిల్యూర్ వల్ల ఆ రీజన్లో వచ్చినటువంటి స్టిఫ్నెస్ వల్ల కానివ్వండి వచ్చినటువంటి సిమ్టమ్స్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా లంబార్ స్పాండిలోసిస్ స్టార్టింగ్ స్టేజెస్ డిటెక్ట్ చేయటం స్టిఫ్నెస్ వల్ల అంటే బిగపట్టి ఉండటం అనేది మనకు జాయింట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే లంబార్ రీజన్లో అంటే నడుం ప్రాంతంలో కింది ప్రాంతంలో బిగపట్టినట్టు ఉండటం, పొజిషన్ చేంజ్ చేసినప్పుడు నార్మల్గా లేవలేకపోవడం, నార్మల్గా నడవలేకపోవడం అంటే కొద్దిగా ఆ యొక్క స్టిఫ్నెస్ అనేది ఒక 3-4 steps వరకు కనిపించడం, ఇది ప్రైమరీ సిమ్టమ్. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్లో కనిపించేటువంటి సిమ్టమ్ లంబార్ స్టిఫ్నెస్. ఆ తర్వాత చాలామందిలో అంటే స్పైన్ నుంచి అంటే లంబార్ రీజన్ నుంచి కాళ్ళ వరకు వచ్చినటువంటి షియాటిక్ పెయిన్. సో ఎప్పుడైతే లంబార్ స్పాండిలోసిస్ అనేది సెకండ్ స్టేజ్కి ఎంటర్ అవుతుందో అక్కడ అతి పెద్ద నర్వ్ మనకి అంటే L2, L4, L3, L4, L5లో ఉన్నటువంటి అతి పెద్ద నర్వ్ షియాటిక్ నర్వ్. ఆ యొక్క నర్వ్ని కంప్రెస్ చేసినట్టయితే కనుక ఈ డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానివ్వండి, స్పాస్మోటిక్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేదా కొంతమందిలో ఎక్కువ మందిలో పొజిషన్ ఫెయిల్యూర్ వల్ల కానివ్వండి, సో ఈ యొక్క షియాటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వటం వల్ల ఈ షియాటిక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుధానంద అనంతపురం నుంచి. హలో సుధానంద గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా మ్యామ్. ఇందాక మీరు మాట్లాడుతూ ఎనీమియా చిన్నపిల్లల్లో బ్లడ్ లాస్ అనేది చెప్పారు కదా, సో అంటే ఎలా గుర్తుపట్టాలంటే చిన్నపిల్లల్లో ఆ విధంగా ఉండటాన్ని మనం? పేలర్, కొంతమందిలో పేల్నెస్ ఆఫ్ మ్యూకోసా అంటే కళ్ళు పేల్గా ఉండటం, స్క్లీరా ఆఫ్ ఐస్ పేల్గా ఉండటము, అండ్ వెరీ ఫెటిగ్నెస్ అంటే వాళ్ళు చాలా కొంచెం పనితో కూడా ఆయాస పడిపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఇమ్మీడియట్గా ఈ యొక్క థైరాయిడ్ ప్రొఫైల్ చేయించడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మెయిన్గా అంటే లుంబార్ స్పాండిలోసిస్ ఇప్పుడు ఉన్నప్పుడు అంటే ఒక స్టిఫ్నెస్ అని మీరు చెప్పారు. సో అంటే ఒక పేషెంట్ అంటే 20 years నుంచి ఏజ్ వరకు రావచ్చు అని కూడా చెప్పారు. అంటే ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఒక పేషెంట్? స్టిఫ్నెస్ రావటము, లంబార్ పెయిన్, నడుము నొప్పి రావటము, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా ఏమైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందా అనేది చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడము. ఒకవేళ కాల్షియం సప్లిమెంటేషన్ ఇచ్చినప్పటికీ అది కరెక్షన్ కాకపోయినట్టయితే కనుక దాన్ని ఇమీడియట్గా ఎక్స్రే తీసుకొని ఎందువల్ల వస్తుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 20+ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ డయాగ్నోసిస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఈ యొక్క యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో మాత్రం నడుము నొప్పితో పాటు హిప్ రీజన్లో కూడా డిస్ఫిగర్మెంట్, అలాగే వాళ్ళకి నార్మల్ యాక్టివిటీ దెబ్బతినడం, నార్మల్గా నడవలేకపోవడం అనేది మనకి సెకండ్ స్టేజ్లో కనిపిస్తుంది. బట్ ప్రైమరీ స్టేజ్లో సింపుల్ పెయిన్, స్టిఫ్నెస్తోనే ప్రజెంట్ చేస్తారు పేషెంట్స్. సో 20+ ఏజ్ గ్రూప్లో కూడా లంబార్ పెయిన్తో ప్రజెంట్ చేసే వాళ్ళల్లో కాల్షియం డెఫిషియన్సీ కాకుండా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కూడా అయ్యి ఉండవచ్చు. సో మనకి నర్వ్ కంప్రెషన్ కొంతమందిలో యాక్చువల్గా 60+ ఏజ్లో ఈ యొక్క షియాటిక్ నర్వ్ కంప్రెస్ అయితే నడుము నుంచి వెనక పిరుదుల భాగం నుంచి కాళ్ళ వరకు వచ్చినటువంటి ఈ యొక్క షియాటికా పెయిన్ చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రజెంటేషనే వాళ్ళు నడవలేకపోవడం, నార్మల్ వాకింగ్ వెళ్ళలేకపోవడం, నార్మల్గా ఒక 1 to 2 hours కూర్చోలేకపోవడం, కొంతమంది పేషెంట్స్ అయితే ఈవెన్ 10 minutes కూడా వాళ్ళు కూర్చోలేని పరిస్థితి అనేది ఈ యొక్క షియాటిక్ కంప్రెషన్ వల్ల కనిపిస్తుంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో ఈ యొక్క కేసెస్ని నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్తోనే షియాటికా పెయిన్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, లుంబార్ స్పాండిలోసిస్లో అంటే మెయిన్గా అంటే స్టేజెస్ అన్నారు కదా, స్టేజ్ అంటే ఎన్ని స్టేజెస్ ఉండొచ్చు ఇందులో? యూజువలీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిక్ చేంజెసే ఇక్కడ మనకు లంబార్ స్పాండిలోసిస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, 4 stages అనుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో స్టిఫ్నెస్ కనిపిస్తుంది. సెకండ్ స్టేజ్లో పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఉన్నటువంటి స్టిఫ్నెస్, సింపుల్ పెయిన్ కాకుండా వాళ్ళు నార్మల్ ఒక సిట్టింగ్ పోస్చర్ నుంచి స్టాండింగ్ పోస్చర్కి లేవలేకపోవడం, తర్వాత న్యూరాలజిక్ సిమ్టమ్స్ వచ్చేసి థర్డ్ స్టేజ్లో కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ సివియర్. మనకి లంబార్ స్పాండిలోసిస్లో ఫోర్త్ స్టేజ్ కంటే కూడా వాళ్ళ యొక్క ఇన్ఎబిలిటీ టు వాక్ అంటే చాలా మందిలో అంటే ఈవెన్ 30+ ఏజ్ గ్రూప్లో కూడా నర్వ్ కంప్రెషన్ సివియర్ అయినప్పుడు, లేదా హర్నియేషన్ అయినప్పుడు, ఇంజురీ తర్వాత చేంజెస్ ఇన్ స్పైన్ అయినప్పుడు పూర్తిగా నడవలేకపోవడం, వాళ్ళు నార్మల్ ఒక 5 minutes వాక్ కూడా చేయలేకపోవడం అనేది అంత సివియర్ కేసెస్ కూడా మనము క్లినిక్లో చూస్తూ ఉంటాము. సో ఈ కేసెస్లో కూడా మనకు మెడిసిన్స్తోనే నార్మల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గోపి చిత్తూరు నుంచి. హలో గోపి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి మేడం. చెప్పండి గోపి. L4 L5 డిస్క్ బల్జెట్టి. ఓకే, మీ ఏజ్? దానికి 30. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? డ్రైవింగ్ మేడం. డ్రైవింగ్ పోస్చర్ వల్ల వచ్చి ఉండవచ్చు. 30+ ఈజ్ వెరీ ఎంగేజ్ కాబట్టి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఒక సింపుల్ ఎక్స్రే తీసి నియరెస్ట్ హోమియోకేర్ క్లినిక్ వచ్చినట్టయితే కనుక మీ ప్రాబ్లమ్, బికాస్ డిస్క్ బల్జ్ ఉంది అని మీరు ఆల్రెడీ డయాగ్నోసిస్ చెప్పేస్తున్నారు కాబట్టి లంబార్ స్పాండిలోసిస్ అని డయాగ్నోస్ అయిపోయింది. జస్ట్ మెడిసిన్స్ తీసుకొని దీన్ని నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నాగరాజు భీమవరం నుంచి. హలో నాగరాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నాకు వెన్ను కిందనే బటక్స్ పైన కొద్దిగా తుంచి దగ్గర నొప్పిగా ఉందండి. ఓకే, అలా రైట్ దాన్ని కాలు వరకు కింద వరకు ఉందండి. ఓకే, ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, నడుస్తుంటే కొద్దిగా నొప్పిగా ఉందండి. మీ ఏజ్, మీ వయసు? వయసు 62 అండి. ఓకే, సో మీరు ఏమైనా టెస్టులు ఏమైనా చేయించినారా? లేదు, చేయట్లేదండి, 4 days నుంచి అండి.
ఓకే, మీరు నడవలేకపోతున్నాను అంటున్నారు కదా, మీరు ఇమీడియట్గా ఒక ఎక్స్రే, ఫస్ట్ అయితే లంబార్ స్పైన్ ఎక్స్రే తీయండి. అందులో డీజనరేటివ్ చేంజెస్, కంప్రెషన్ కనిపిస్తుంది. ఒకవేళ అది మీ సిమ్టమ్స్కి ఆ యొక్క రిలేషన్ ఒకవేళ సెట్ అవ్వకపోతే ఎంఆర్ఐ చేయించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఫస్ట్ ఎక్స్రే అండ్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడండి. నియరెస్ట్ హోమియోకేర్ క్లినిక్కి విజిట్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వచ్చినట్టయితే కనుక మీ స్టేజ్ అండ్ మీ యొక్క ప్రాబ్లం అనేది ఓన్లీ స్పాజం వల్ల ఉందా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఉందా, అండ్ ఏజ్ వచ్చేసి మనకి డీజనరేటివ్ ఏజే కాబట్టి, అరుగుదల వచ్చేటువంటి ఏజే కాబట్టి అది స్టార్టింగ్ స్టేజెస్ అయితే చాలా ఈజీగా ఆ నొప్పిని రిలీఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం కూర్చున్న పొజిషన్ని బట్టి కూడా లుంబార్ స్పాండిలోసిస్ అంటే అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్, 8 to 9 hours ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం వల్ల ఈ యొక్క లంబార్ స్పైన్లో ప్రెషర్ ఎక్కువ అయిపోయి చాలా మందికి అంటే వాళ్ళ యొక్క కూర్చున్న పోస్చర్ వల్ల దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడడం వల్ల ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వల్ల అంటే ఈవెన్ డ్రైవర్స్ కానివ్వండి, లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఐ మీన్ స్టూడెంట్స్ అంటే ఈవెన్ 20+ ఏజ్లో కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఒక లంబార్ స్పాండిలోసిస్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ డీజనరేటివ్ చేంజెస్ రాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క పోస్చర్ వల్ల, స్పాజం వల్ల, లేదా కొంతమందికి డిస్క్ బల్జెస్ కూడా డెవలప్ అయ్యింది బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. డిస్క్ బల్జెస్ కూడా డెవలప్ అయిన కేసెస్ చూస్తూ ఉంటాం. సో దీంట్లో మెయిన్గా వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉండటం అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో చాలా తొందరగా డీజనరేటివ్ చేంజెస్ కనిపించటం, స్పాజం ఎక్కువగా ఉండటము, సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెరీ యంగర్ అండ్ టెండర్ స్టేజ్లోనే దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాధవి వరంగల్ నుంచి. హలో మాధవి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. ఇది బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఇది ఉంది కదా, డిస్క్ ఉంది కదా. ఓకే, ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత లేచి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి నాకు. ఓకే, కంప్లీట్ కదలలేని స్థితి ఒక్కొక్కసారి. ఓకే, బ్యాక్ వంగడానికి కూడా చాలా ప్రాబ్లం గా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఒక 2-3 months బ్యాక్ ఈ మెడ ఉంది కదా అండి, ఇక్కడ కూడా ఈ బోన్ కూడా కంప్లీట్ గా ఇట్లా ముందుకు వంగినట్టుగా, గొంతులో కొంచెం అట్లా కూడా ప్రాబ్లం అవుతుందండి. దాంతో పాటు నాకు. ఓకే, మీ ఏజ్ చెప్పండి. 42 అండి. 42. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే, 42 ఈజ్ ఆల్సో డీజనరేటివ్ చేంజ్ అంటే అరుగుదల ఉండే అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ మీకు మెయిన్గా నాట్ ఓన్లీ లంబార్ రీజన్, మీకు సర్వైకల్ రీజన్. అండ్ లంబార్ రీజన్లో మీరు గ్రేడ్ 3 సిమ్టమ్స్ చెప్తున్నారు. అంటే అస్సలు కదలలేని పొజిషన్, పడుకొని ఉన్నప్పుడు చేంజ్ ఆఫ్ పొజిషన్, అంటే పడుకొని లేచి కూర్చునేటప్పటికి అసలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఇమీడియట్గా మీరు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సింపుల్ అంటే ఫస్ట్ పెయిన్ స్టేజ్లో మీరు మెడిసిన్స్తో పెయిన్ రిలీఫ్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా ఫిజిషియన్. సో ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క స్పాజం అంటే చాలా స్పాజం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీలో, బికాజ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ చేయలేకపోతున్నారు. ఈ యొక్క స్పాజం కానీ లేదా స్ప్రెయిన్ వల్ల కానీ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నట్టయితే కనుక దానికి గల కారణాలు చెకప్ చేసుకుంటూ మీకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ కూడా అంటే రెగ్యులర్ చెకప్ లాగా అన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది అంటే వర్క్ ప్రెజర్ వల్ల కానీ, అంటే కూర్చొని ఎక్కువ వర్క్ చేయటం వల్ల కానీ, వంగటం కానీ ఇలా చేసిన వాళ్ళలో కంపల్సరీ నడుము నొప్పి అనేది కంపల్సరీ ఉంటుంది. నడుము నొప్పి అంటారు. సో ఇలా నడుము నొప్పి ఉంది అనుకున్న వాళ్ళనంటే లుంబార్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారు? నడుము నొప్పి వచ్చినట్టయితే కనుక మీరు అన్నట్టు ఫిజికల్ ఎగ్జర్షన్ తర్వాత అంటే ఎక్కువగా పని చేసిన తర్వాత వచ్చినటువంటి నొప్పి ఆఫ్టర్ రెస్ట్ తగ్గిపోవాలి. బికాస్ ఆఫ్టర్ రెస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ గెట్ అడ్జస్టెడ్. సో రెస్ట్ తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు అంటే మేబీ నాట్ ఓన్లీ లంబార్ స్పాండిలోసిస్, ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద యూరినరీ బ్లాడర్, ఎనీ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీస్లో కానీ యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ యొక్క నడుము నొప్పితో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీనల్ క్యాల్కులై కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిలో కూడా రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. నడుము నుంచి పొత్తి కడుపు వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి ఒక ఫిజిషియన్ ఇది లంబార్ స్పాండిలోసిసా లేదా యూరినరీ ఇన్ఫెక్షనా లేదా కొంతమందిలో ఆడవాళ్ళలో 40+ ఏజ్ గ్రూప్లో వచ్చే వాళ్ళలో
అసోసియేటెడ్ సిమ్టమ్ వచ్చేసి యూట్రైన్ ఇన్ఫెక్షన్స్, అలాగే మెనోరేజియా, ఇలాంటి మెనోపాజల్ ఏజ్లో వచ్చినటువంటి చేంజెస్, ఇవన్నీ కూడా చూసుకొని ఇది నడుము నొప్పి అనేది ఓన్లీ ఆర్థరైటిక్ చేంజెస్ ఇన్ లంబార్ స్పైన్ లేదా ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద లంబార్ రీజన్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంతమందిలో నాట్ ఓన్లీ యూరినరీ అండ్ నాట్ ఓన్లీ యూట్రైన్ ప్రాబ్లమ్సే కాకుండా పొత్తి కడుపులో ఉన్నటువంటి కొలైటిస్ ఇలాంటి వాళ్ళకు కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేంద్రబాబు విజయవాడ నుంచి. హలో నాగేంద్రబాబు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు ఎడం చెయ్యి ఒకటి బాగా తిమ్మిరి వస్తుంది మేడం, మెడ నుంచి. ఓకే. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంది. ఓకే. చెస్ట్ లో రిబ్స్ కింద పైన కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది దాని వల్ల తెలియదు, సర్వైకల్ వల్ల తెలియదు. ఎడం చెయ్యి మటుకు నాకు బాగా ఇబ్బంది పెడుతుంది మేడం. మీ ఏజ్ తిమ్మిర్లు అది ఒక్కోసారి ఏమో లాగేసినట్టు ఉంటుంది. ఓకే. సో ఒకసారి 5,000 వస్తాయి, ఒకసారి 3,000 వస్తాయి. ఓకే. ఒక్కోసారి మెడ నుంచి కాకుండా కింద నుంచి చెస్ట్ నుంచి వస్తుంది ఒక్కోసారి. ఓకే. మీరు ఏజ్ చెప్పండి. 41 మేడం. ఓకే. మీరు బీపీ చెకప్ చేయించుకుంటూ ఉంటారా? బీపీ టాబ్లెట్ వేస్తున్నాను మేడం. ఓకే. అది రెగ్యులర్గా చెకప్ చేయిస్తారా? చేస్తాను. అది నార్మల్గా ఉంటుందా? ఉంటుంది మేడం, ఒకసారి 140/90 అలా ఉంటుంది. ఓకే. సో మీకు మెడ నుంచి చేతి వేళ్ల వరకు వచ్చినటువంటిది న్యూరాలజియా సిమ్టమే కాకపోవచ్చు, మేబీ ఫ్లక్చుయేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ కూడా అయి ఉండవచ్చు. సో మీకు చెస్ట్ నుంచి కూడా కొన్నిసార్లు చేతి వరకు రేడియేట్ అవుతుంది అని చెప్తున్నారు. సో రెగ్యులర్గా మీరు బీపీ మానిటర్ చేసుకుంటూ దానివల్ల వచ్చినటువంటి చేంజెస్ వల్ల కూడా ఈ యొక్క ఎంజైనా అంటారు దీన్ని, అంటే హార్ట్ పెయిన్ షోల్డర్ వరకు కూడా రావచ్చు, వేళ్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ బీపీ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. అలాగే మెడ ప్రాంతం నుంచి వచ్చి చేతులలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటున్నారు. సో ఎస్, తిమ్మిర్లు రావటము, మొద్దు పారటము, ఇవన్నీ కూడా మీకు సర్వైకల్ స్పైన్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల అయి ఉండవచ్చు. సో మిక్స్డ్ సిమ్టమ్స్ కూడా అయి ఉండవచ్చు. సో మీరు ఒకసారి సర్వైకల్ స్పైన్ ఎక్స్రే, అలాగే 2D ఈకో, బికాస్ ఏజ్ కూడా ఉంది అంటున్నారు, 42 అంటున్నారు, హైపర్ టెన్షన్ ఫ్లక్చుయేషన్ అంటున్నారు. సో 2D ఈకో, ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్, ఇవి రెండు కూడా చూసుకుంటే గనక ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మెయిన్ అంటే లుంబార్ స్పాండిలోసిస్లో ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఏమేమి చేయించుకోవాలంటారు? లంబార్ నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా, అంటే బికాస్ నాట్ ఓన్లీ లంబార్ స్పాండిలోసిస్, ఇంతకుముందు మనం కేసు చూసినట్టు కనుక మిక్స్డ్ డయాగ్నోసిస్ కూడా అయి ఉండవచ్చు. కొంతమందిలో లంబార్ స్పాండిలోసిస్తో పాటు ఈవెన్ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిస్టైటిస్ ఉండే అవకాశం ఉంటుంది, రీనల్ క్యాల్కులై ఉండే అవకాశం ఉంటుంది. సో లంబార్ స్పైన్ నొప్పి ఆర్ లంబార్ రీజన్లో నొప్పితో ప్రెజెంట్ అయినప్పుడు పేషెంట్ యూజువలీ ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్తో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ లోవర్ అబ్డమన్, అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎక్స్రేలో మనకి అంత క్లారిటీగా లేనట్టయితే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ MRI లంబార్ స్పైన్. సో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి డాక్టర్ మీకు ప్రజెంట్ చేస్తారు. అలాగే సీరం కాల్షియం, విటమిన్ డి, హైపోథైరాయిడ్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జగన్ రంగారెడ్డి నుంచి. హలో జగన్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి జగన్ గారు. జగన్ మేడం, నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం మేడం. డాక్టర్ జగన్ రెడ్డి మేడం, కుర్మల్, ఓకే. బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా మేడం. ఓకే. మా మిస్సెస్ కు ఒక 3 years నుంచి తలనొప్పి ఉంది మేడం, చాలా తిరుగుతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఏమైందంటే కొంచెం బీపీ ఉంది, కొంచెం షుగర్ కూడా ఉంది. ఓకే. హలో, డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా మ్యామ్. మేము వాళ్ళ వైఫ్ గురించి చెప్పారు కదా. సర్వైకల్ స్పాండిలోసిస్తో కూడా గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ హైపర్ టెన్షన్ ఉంది అంటున్నారు, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినా కానీ, హైపర్ టెన్షన్, బీపీ ఫ్లక్చుయేట్ అయినా కానీ గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ని లెవెల్స్లో కూడా చెక్ చేసుకుంటూ ఎవ్రీ 2 months షుగర్ లెవెల్స్ చెక్ చేస్తూ, అలాగే హైపర్ టెన్షన్ మానిటర్ చేస్తూ ఈ కేసుని డీల్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ C1 C2 రీజియన్లో ఒకవేళ నర్వ్ కంప్రెషన్ అయితే కూడా ఈ యొక్క గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్టిగో అనేది చాలా సివియర్ సిమ్టమ్. సో సర్వైకల్ స్పాండిలోసిస్ 3rd stage దాటిన తర్వాత గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఇది కూడా చాలా ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకొని ఈ తిమ్మిర్లు రావటం కానీ గిడ్డినెస్ వర్టిగో రావటం కానీ ఈ యొక్క సర్వైకల్ స్పాండ్లోసిస్లోనే కాదు, లంబార్ స్పాండ్లోసిస్లో కూడా మీకు తిమ్మిరి, మొద్దుబారడం, అంటే థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత కాళ్ళల్లో నర్వ్స్ కంప్రెషన్ అవ్వటం వల్ల అక్కడ ఉన్నటువంటి తిమ్మిరి రావటం, లేదా మస్కులర్ వీక్నెస్ వల్ల కూడా ఈ యొక్క తిమ్మిరి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మెయిన్గా లుంబా స్పాండిలోసిస్లో అంటే ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ చెప్పారు. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు దీనికి? యూజువలీ ఎనీ ఫిజిషియన్ లంబార్ రీజన్లో పెయిన్తో వచ్చినప్పుడు దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్తోని లంబార్ స్పాండిలోసిస్ డిటెక్ట్ చేయవచ్చు. బట్ కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ లంబార్ స్పైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది విత్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్. బట్ ఫస్ట్ వచ్చినప్పుడు పేషెంట్ ప్రెజెంట్ చేసినప్పుడు ఈ యొక్క లంబార్ పెయిన్తో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్, అంటే ఒకవేళ యూరినరీ ఇన్ఫెక్షన్తో వచ్చినట్టయితే కనుక దానికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ బర్నింగ్ యూరినేషన్ కానివ్వండి, లేదా యూరిన్ ఆగాగి రావటం కానివ్వండి, అండ్ 45 ఏజ్ గ్రూప్లో మేల్స్లో ఎస్పెషల్లీ ప్రాస్టేటోమెగలీ ఉండడం వల్ల కానివ్వండి ఈ యొక్క నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వెరీ టిపికల్ షియాటికా న్యూరాలజిక్ పెయిన్ అనేది మనకి లంబార్ స్పాండిలోసిస్లోనే కనిపిస్తుంది. అండ్ వెరీ టిపికల్, అంటే ఆ రేడియేషన్ అనేది పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అండ్ SLR టెస్ట్ అనేది కూడా డయాగ్నోస్ చేస్తాము. పేషెంట్ ప్రెజెంట్ చేసినప్పుడు క్లినిక్లో ఒకవేళ SLR అంటే సింగిల్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటారు దీన్ని. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఈ సింగిల్ లెగ్ రేజింగ్ టెస్ట్లో కూడా ఒకవేళ అది పాజిటివ్ ఉన్నట్టయితే కనుక దీన్ని మనం లంబార్ స్పాండిలోసిస్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో లంబార్ స్పాండిలోసిస్లో ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ కూడా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే లేటర్ స్టేజెస్లో ఎక్స్రే ఆర్ MRI లంబార్ స్పైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, పర్టికులర్గా అంటే డైట్ ఏమైనా ఉంటుందా దీనికి? యూజువలీ లంబార్ స్పాండిలోసిస్లో ఎక్సర్సైజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ స్టిఫ్నెస్ కానీ పొజిషన్ ఫెయిల్యూర్ కానీ ఎక్సర్సైజెస్ లేని వాళ్ళల్లోనే ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో లాంగ్ అవర్స్ టుగెదర్ ఒకే దగ్గర కూర్చొని ఉండటం, లేదా లాంగ్ స్టాండింగ్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి భిన్నంగా మీరు అన్ని బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ అలాంగ్ విత్ సింపుల్ వాకింగ్ అండ్ ఒబేసిటీ, అంటే ఎక్కువగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా లంబార్ స్పాండిలోసిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవి రెండు అవాయిడ్ చేసుకుంటూ, అలాగే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా మానిటర్ చేసినట్టయితే కనుక స్టార్టింగ్ స్టేజెస్లోనే దీన్ని పూర్తిగా అరికట్టచ్చు. అలాగే హోమియోపతి మెడిసిన్స్లో నో పెయిన్ కిల్లర్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి హోమియోపతి మెడిసిన్స్తోని ఇది పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లుంబా స్పాండిలోసిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.